హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోగని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే బుధవారం లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి నేను 6:15, 6:30 ఆ లోపు మధ్యలో అయితే లేసాను అనమాట. లేవగానే ముగ్గు పెట్టేసుకుంటాం కదా ఫస్ట్ ముగ్గు అయితే పెట్టుకున్నాను. నేను చాక్పీస్తోనే వేస్తామండి ముగ్గు. బియ్యపిండి ఉంది కానీ గుమ్మం మీద వరకే నేను బియ్యపిండి అయితే యూజ్ చేస్తాను. విడిగా అయితే చాక్పీస్తోనే వేస్తాను అనమాట. ఇంకా అలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. పిల్లలైతే ఇంకా లేవలేదు అని చెప్పనేసి పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ముగ్గు పెట్టుకున్నాక ఇలా మెష్ డోర్ వేసి వదిలేస్తాను. నెక్స్ట్ మా దిళ్ళు దుప్పట్లు అన్నీ కూడా నీట్గా అన్నీ ఫోల్డ్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. పాపనైతే పైన పడుకోబెట్టేస్తాను అనమాట. వాళ్ళిద్దరైతే లేచే వరకు ఇబ్బంది ఉండదులే అని చెప్పనేసి పైన ఎక్కిచ్చేస్తాను పాపనైతే. ఇంకా మొత్తం ఇంట్లో అన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్దుకొని మొత్తం అంతా చేసుకునేటప్పటికి ఒక పావు గంట 20 నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట. నైట్ నేను ఎంత సర్దినా కూడా పిల్లలు ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటారు ఛార్జింగ్ మిషన్లో. ఇక నైట్ వచ్చిందంటే అదొక బద్ధకం లాగా వచ్చేస్తుంది కదా, రేపు పొద్దున్న చూసుకుందాంలే అనేసి మ్యాక్సిమం 90% నేను సర్దేసుకుంటాను. కానీ అప్పుడప్పుడు కొన్ని అలా ఉండిపోతాయి అనమాట. ఇంకా బట్టలు కూడా నిన్న ఇంట్లోనే వేసాను కదా, ఇంకా అవి సర్లే డే టైంలో తీసి మడతలు పెడదామనేసి అలా వదిలేసాను అనమాట. తీసిన దగ్గర నుంచి అలాగా కలపడుతూ ఉంటాయి మడత పెట్టలే మందికి తీగ మీద అలా ఉంచేసాను అనమాట. ఇక్కడ నైట్ రైస్ కొంచెం ఉంది, అది సమ్మర్ కదా పాడైపోతుందని చెప్పేసి ప్రస్తుతానికి బాగానే ఉందని పెరుగు అయితే కలిపి పెట్టేసాను. ఎవరో ఒకరు తింటారులే అని. ఎక్కువ మా హస్బెండ్ పెరుగన్నం ఇష్టపడతారు అనమాట టిఫిన్ల కన్నా. అదే ఆయనకి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. గ్రౌండ్కి వెళ్తారు కదా, పెరుగన్నమే కొంచెం దండిగా ఉంటుందిలే అని చెప్పని అయితే అనుకుంటారు అనమాట. అందుకని పెరుగన్నం కలిపి పెట్టేశాను. లేట్ అయితే పాడైపోతుంది, సమ్మర్ కదా చెమ్మలాగా వచ్చేసి అన్నానికి చెమట పట్టేసి పాడైపోతుంది అనమాట. అందుకని ఇంకా రైస్ అయితే పెరుగులో కలిపి పెట్టేసి పాలు ఉంటే నైట్ పాలు అవి అయితే వెచ్చబెట్టేసి పక్కన పెట్టేద్దామని చెప్పనేసి పెట్టేశాను. ఇంకా సింక్లో గిన్నెలు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసి ఇల్లు మాప్ పెట్టుకొచ్చేసి నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు పారాయణ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు పారాయణలో మనం ఏం తెలుసుకుందామంటే, నిజంగా పారాయణ చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయా? ఏ ఉద్దేశంతో చేస్తాం మనం పారాయణ అనేది మనము ఏదన్నా ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు తీరడానికి చేస్తూ ఉంటాం కదా. పారాయణ చేస్తే నిజంగా సమస్య తీరిపోతుందా అంటే, అసలు పారాయణ చేసేది మన సమస్య తీరడం కోసం కాదు, భగవంతుడిని తెలుసుకోవడం కోసం, ఆయన మనకి చెప్పాలనుకునే విషయాన్ని మనము అర్థం చేసుకోవడం కోసం పారాయణ చేయాలన్నమాట. అలా చేయాలి, అంతేగాని మొక్కుబడిగా మొదటి నుంచి చివరికి ఎన్నిసార్లు చదివామన్నది లెక్క కాదు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నమ్మకంతో, ఎంత ఏకాగ్రతతో పారాయణ చేశామనేది చాలా ముఖ్యం అన్నమాట. భగవంతుని మనం తెలుసుకోవాలి. మనిషి అంటే ఏమిటి, మనిషికి ఏమి కావాలి, ఏమీ అవసరం లేదు, దేనికి పాకులాడుతున్నాం, దేనికి మనం ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాం, అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి. బాబానే కాదండి, ఏ దేవుడికి సంబంధించిన జీవిత చరిత్ర కానివ్వండి, లేదంటే ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఒక మంత్రమే ఉంది, ఒక శ్లోకమే ఉంది, ఒక స్తోత్రమే ఉంది. ఆ స్తోత్రము మనం చదివే భక్తి శ్రద్ధలు, ఆ భగవంతుని మీద ఉన్న నమ్మకం బట్టి మనకు ఫలితం అనేది ఉంటుంది. కానీ మనము 101 సార్లు చదివినా, 1001 సార్లు చదివినా, ఏదో నోటితో చదివేసి ఆ అంతరార్థం తెలుసుకోకుండా, మనసులో నమ్మకం అనేది లేకుండా ఎన్నిసార్లు చదివినా వేస్ట్ అనమాట. అలా మనం చేసే పారాయణ వృధాగా పోతుందన్నమాట. నేనైతే మధ్యలో బాబాతో కూడా మాట్లాడేసుకుంటానండి. ఏమన్నా మనసులో బాధ అనిపించినా, లేకపోతే ఏమన్నా గుర్తొచ్చినా కూడా ఒక మనిషిలాగానే మాట్లాడేసుకుంటాను నేను బాబాతో. ఇంతకుముందు మన పాత వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పేశాను, చాలాసార్లు చెప్పాను కూడా. బాబా అంటే నాకు దేవుడు కాదు, మన ఇంట్లో ఒక ఫోటో రూపంలో ఉన్న ఒక మనిషి మాత్రమే అని చెప్పాను. అలా నాకు ఎప్పుడు గుర్తొచ్చినా సరే బాబా దగ్గరికి వచ్చి నేను మాట్లాడేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆయన ఎప్పుడు ఏది చేయాలో ఆయనే చేస్తారనేది కూడా ఇంకా ఆయనకి వదిలేస్తాను అనమాట. అయితే పారాయణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చిన్న అధ్యాయమే అనమాట, 10వ అధ్యాయము చదువుకుని బాబాకి నమస్కారం చేసుకుని ఇక్కడైతే నేను కర్పూర హారతి అనేది ఇచ్చుకున్నాను. అక్కడికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెడదాంలే అనుకున్నాను. పిల్లలు అప్పుడే కదులుతున్నారు, ఇంకా లేస్తారు. టిఫిన్ లేచేటప్పటికి బ్రష్ చేసుకుంటారులే అని చెప్పనేసి ఇంకా నేను మా ముగ్గురికి అయితే ఇడ్లీ అనేది పెడుతున్నాను అనమాట. మా హస్బెండ్కి పెరుగన్నం ఉంది కదా, ఇంకా ఇడ్లీ అనేది పెట్టేస్తున్నాను. చట్నీ చేసేసాను ఆల్రెడీ, పల్లీ చట్నీ చేశాను. పిల్లలు లేచి బ్రష్ చేసుకునేటప్పటికి ఇడ్లీ కంప్లీట్ అయిపోతుంది, వేడివేడిగా ఉంటుందిలే అని చెప్పనేసి అయితే నేను టిఫిన్ అనేది ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ మనం పారాయణ విషయానికి వస్తే, నేను సప్తాహ పారాయణం చేశాను, నిత్య పారాయణ కూడా చాలాసార్లు చేశాను.
నాకు మనసుకు అనిపిస్తుంది చదవాలి అని. అప్పుడు మాత్రమే నేను అలా చేస్తూ ఉంటాను. సంవత్సరానికి 2, 3 సార్లు పారాయణ. ఎక్కువ సార్లు కూడా అవ్వదండి. ఎందుకంటే పిల్లలతో ఉండడము, చేయడము అంటే అవ్వదు. వీలు చూసుకొని నా మనసుకు అనిపించి చేయాలి అనుకున్నప్పుడల్లా అయితే చేస్తాననమాట. ఒక్కొక్కసారి హారతులు ఇచ్చుకునేదాన్ని. ఏదో ఒకటి కంపల్సరీగా బాబాకి సంబంధించి చేస్తూ ఉంటాను. లేదంటే మనసులో అయినా ఆయనతో మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటాననమాట. మనం చేసిన పారాయణ ఫలితం అనేది ఎప్పుడు మనకు వస్తుందంటే, మన భక్తి శ్రద్ధలతో నమ్మకము అనేవి, విశ్వాసం అనేది ఆయన మీద నమ్మకంగా కుదిరి మనం విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా బుర్రకెక్కించుకుంటూ చదువుకున్నప్పుడే ఫలితం అనేది పొందుతామన్నమాట. అది ఏ దేవుడైనా కావచ్చు, ఏ స్తోత్రమైనా కావచ్చు, ఏ శ్లోకమైనా కావచ్చు. మాట వరుసకు చదువుతున్నాను కదా అని చెప్పని చదివితే ఫలితం అనేది ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కన కుక్కర్లో నేను పప్పు పెట్టాను, కందిపప్పు పెట్టాను, ముద్దపప్పు కోసం అనేసి పెట్టాను. మా బాబు ఎప్పటినుంచో ముద్దపప్పు బీట్రూట్ ఫ్రై అనేది అడుగుతున్నాడు అనమాట. రెండిటి కాంబినేషన్ అంటే వాడికి చాలా ఇష్టము. ఫస్ట్‌లో ఏం చేశానంటే బీట్రూట్ ఫ్రై అనేది తినేవాళ్ళు కాదు. వెగటులాగా అనిపించి బాగోలేదనేవాళ్ళు. ఒకసారి ముద్దపప్పు చేసి ముద్దపప్పులో ఈ బీట్రూట్ ఫ్రై అనేది మిక్స్ చేసి పెట్టాను. ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చింది. అప్పటినుంచి కూడా బీట్రూట్ ఎప్పుడునైనా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ వెంటనే పప్పు మాత్రం ఉండాల్సిందనమాట. చప్పటి పప్పేనండి. పప్పు, టమాటా అలా కాదు. నార్మల్‌గా ముద్దపప్పు అంటాం కదా! అలా ముద్దపప్పు అయితే కంపల్సరీగా ఉండాల్సిందేననమాట. ఇక్కడ టిఫిన్ అయితే ప్లేట్‌లో పెట్టేసి ఎవరి కాళ్ళకి ప్లేట్‌లో పెట్టేసాను. నేను ఇంక ఇక్కడ రైసును, పప్పు పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి బీట్రూట్ అయితే తురుముకుంటున్నాననమాట. బీట్రూట్ ఫ్రై చేసి ముద్దపప్పు చేస్తే అయిపోతుందనేసి. కూరగాయలు కూడా అయిపోయినాయి. మళ్ళీ రైతు మార్కెట్‌కి వెళ్ళాలి. బీట్రూట్ ఫ్రై చేసేసాను. పవర్ పోయింది. ఇంకా వీడియో తీయడానికి చీకటిగా ఉంటుందని చెప్పనేసి తీయలేదు. ఎగ్స్ అనేవి పెట్టాననమాట. ఎందుకంటే ఈరోజు తింటాను, రేపటి 3 రోజులు తినను కదా అని చెప్పనేసి ఎగ్స్ పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. పిల్లలు కింద గ్రౌండ్‌కి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా మేడ మీద చూసారా ఎలా ఉన్నాయో పిచ్చ మొక్కలు బాగా వచ్చేసినాయి. వర్షానికి డాబా అంతా చండాలంగా తయారైపోయింది. మొక్కల్లో కూడా వేస్ట్‌గా పెరిగిపోతే ఇంకా అది మొత్తం క్లీన్ చేసి మొత్తం గడ్డి అంతా పీకేసాను. చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మొత్తం మొక్కల్లో ఉన్న పచ్చగడ్డి వేస్టేజ్ మొత్తం తీసేసి మొత్తం ఊడ్చుకొచ్చేసరికి నాకు చాలా టైం పట్టింది. 1 అవర్, 1.5 అవర్ పట్టిందనమాట. ఇంకా మొక్కల కుండీలన్నీ గోడ మీద పెట్టేశాను. వేస్ట్‌గా ఉన్న మొక్కలు మొత్తం, అందులో ఉన్న చెత్త, ఎండిపోయిన ఆకులు, గడ్డి అన్నీ తీసేసి మొత్తం అయితే అలా పక్కకి సర్దేసి మొత్తం ఊడ్చుకొస్తున్నాననమాట. వర్షానికి ఎంత చేసినా మళ్ళీ రేపు వర్షం పడిందంటే మళ్ళీ మొక్కలు మామూలేనమాట. కానీ నీట్‌గా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కదా, అలా వదిలేయకుండా. అసలు మా ఇంటి ముందు ఆంటీ వచ్చిన తర్వాత నాకు మొక్కల దగ్గరికి వెళ్ళడమే బద్ధకం పెరిగిపోయిందండి. పాపం ఆంటీనే వాటర్ వేసేస్తున్నారు. నువ్వేం చేసుకుంటావులే అమ్మ పిల్లలతో ఇంట్లో పని. అంటే ఇదివరకు స్కూల్ ఉన్నప్పుడు 3 సార్లు, 4 సార్లు తిరగడము, తీసుకురావడము, తీసుకెళ్ళడము, బాక్సులు ఇవ్వడము, ఇంట్లో పని చేసుకోవడమే సరిపోయేది. అప్పుడు ఆంటీ అంటే పిల్లలు అలా ఎవరు లేరు కాబట్టి ఇంకా ఆంటీ తన మొక్కలకి వాటర్ వేసినప్పుడు నా మొక్కలకి కూడా వేసేసేవాళ్ళు అనమాట. ఇంకా అలా 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 బద్ధకం పెరిగిపోయింది. సెలవుల్లో కూడా పట్టించుకోవడం మానేశాను ఇంకా నేను. అలా మానేసేటప్పటికి వాటర్ అయితే వేస్తారు కానీ ఇంకా ఎక్కువ చేయాలన్నా కూడా చేయలేరు కదా. ఇంకా నేనే ఇంకా ఒకరోజు పట్టుకుని ఇలా 2 మంత్స్‌కో 1 మంత్‌కి ఒకసారి మొక్కలన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎండిపోయిన ఆకులన్నీ తీసేయడము, నేను కట్ చేసి మళ్ళీ అన్నీ చక్కగా రౌండ్‌గా నీట్‌గా సర్దుకోవడం లాగా అయితే చేస్తానన్నమాట. మొక్కల పని మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది, కంపల్సరీగా వచ్చేస్తుంది. మేడ మొత్తం ఊడుస్తాను, పిచ్చి మొక్కలన్నీ పీకడము కదా. ఇంకా బ్యాక్ పెయిన్ లాగా వచ్చేస్తదనమాట. అయినా కానీ నాకు ఎంత పనున్నా కూడా అప్పుడు కొంచెం నడుము నొప్పి ఇబ్బంది అనిపించినా పనంతా అయిన తర్వాత ఒక్కసారి అలా నీట్‌గా చూసుకుంటే చాలు, నాకు ఆ నొప్పి అనేది ఎటుపోతుందో కూడా తెలీదనమాట. ఇంట్లో అయినా అంతేనండి. కిచెన్‌లో పనికి సంబంధించి ఏదైనా సరే అలా చేసుకున్నాను అంటే నాకు అలా నీట్‌గా కనపడిందంటే చాలు, పొద్దున్నుంచి చేసిన కష్టం అంతా నాకు కనపడకుండా పోతుంది. నొప్పి అనేది కూడా ఉండదనమాట. అంత ప్రశాంతంగా ప్లెజెంట్‌గా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇంకా అలా మొత్తం అయితే మొక్కలన్నీ క్లీన్ చేసుకొచ్చేసి వాటర్ అయితే వేసేసాను. చీకటి పడిపోతుంది ఇంకా. ఈ చెత్త అంతా కూడా ఎత్తి బయటకి పడేయడము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నేను. ఇటు పైన మొక్కల పని చేసుకోవడం, అటు కింద పిల్లల్ని చూసుకోవడం సరిపోతుందనమాట. వాళ్ళని ఆడుకోమని పంపిస్తానే కానీ ప్రశాంతంగా అయితే ఉండలేను. ఎక్కడ ఆడతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ కొట్టుకుంటారో అని చెప్పనేసి అయితే నేను వాళ్ళని చూసుకుంటూనే ఉంటానన్నమాట. అటెళ్ళి చూడడం, ఇటెళ్ళి చూడడం, అలా నేరేడు చెట్టు కూడా మొత్తం ఇటు పడిపోతుందని చెప్పనేసి గోడ బయటికి అయితే పెట్టేశాను. డాబాకి సపోర్ట్గా ఉంటుంది, కిందకి అటు పడతాయి ఏమన్నా అని చెప్పనేసి అటు ఊడ్చేసాను అనమాట. తోసేసాను మొత్తము. చెత్త మొత్తం అయితే మధ్యలోకి అలా పెట్టాను. ఇదివరకు నాకు తెలియక డాబా పైన మంట పెట్టేదాన్ని, అలా పెట్టకూడదంట. అందుకే పడేస్తున్నాను అప్పటి నుంచి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉన్నాయో మొక్కలు డిస్టెన్స్ వద్ద.
చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట. నీట్గా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ ఇంకెలా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నీట్గా ఇలా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి వాటర్ అయితే వేసేసి చెత్త మొత్తం పడేసాను. ఇప్పుడు క్లీన్గా అనిపించింది. నా మనసుకి నడువు నొప్పి అంతా పోయిందనమాట. అలా ఈరోజు మొక్కల పని పట్టుకున్నాను. అలా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక పని చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాను. మొక్కలు మరీ పాడైపోతున్నాయి అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.